దేవుడు చేసి మనసులో కృష్ణ గారు ప్రొడ్యూస్ చేశారు, హీరోగా యాక్ట్ చేశారు ఎన్టీ రామారావు గారితో, గ్రేట్ సీనియర్ ఎన్టీ రామారావు గారితో. అప్పట్లో కృష్ణ గారు ఆ క్లైమాక్స్ కి టైంలో ఊటీలో ఉన్నారని విన్నాము. మరి ఈవినింగ్ షూటింగ్ కి ఎలా వచ్చారు బందర్కి? అసలు ఊటీలో అంటే మేము ఎలా ఉన్నామంటే ట్రిచ్చిలో ఎక్కడో షూటింగ్ ఆ ప్రాంతం, త్రివేంద్రం, కొచ్చిన్, కోయంబత్తూరు ఇలా ఫ్లైట్లో వచ్చి ఊటీ వెళ్ళాం. ఊటీలో షూటింగ్ చేసుకొని నా ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నై వచ్చి చెన్నైలో ఇమీడియట్గా ఫ్లైట్ క్యాచ్ చేసి బందర్ వెళ్ళాలి. బందర్లో షూటింగ్. మాకు కోయంబత్తూరులో ఫ్లైట్ డిలే అయింది. డిలే అయ్యే వరకే వెంటనే ఫోన్ చేసి చెప్పాం. అప్పుడు ట్రైన్ మిస్ అయింది. ఏది హౌరా మెయిల్కి వెళ్ళాలని క్యాచ్ చేయాలని మిస్ అయింది. ఆ మిస్ అవటంతో నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్ళాలి. ఇంత లాంగ్ రౌండ్ మార్నింగ్ ఫ్లైట్కి బుక్ చేశారు టికెట్. నేను, కృష్ణ గారు, నిర్మల్ గారు, పార్వతి అని నిర్మల్ గారు అసిస్టెంట్, నలుగురు బుక్ చేస్తే మేము ఎక్కిన ఫ్లైటే ఇది మాతో పాటే వస్తుంది ఆ ఫ్లైట్. ఓకే. మాకు ఎలా గుర్తంటే ఒక చోట ఎక్కే చిన్న ఫ్లైట్ అది, పైకి ఎక్కేటప్పుడు ఒక చోట కొంచెం కీరుకుపోయింది. రోజు అదే దాంట్లోనే ట్రావెల్ చేస్తున్నాం కదా, గుర్తు పెట్టుకున్నాం. అదే కొత్తగా తిరుపతి ఎయిర్పోర్ట్ పడింది. ఓకే సార్. అంటే రేణిగుంట తిరుపతి. మేము మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాం. ఇది మనల్ని వెంటాడుతుందయ్యా ఈ ఫ్లైట్, మళ్ళీ ఇందులోనే ట్రావెల్ చేస్తున్నాం అని నవ్వుకున్నాం. ఎక్కాం. పైలట్ ఆఫీసర్ పైకి వెళ్ళిన తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒకసారి మీరు చూడండి దించుతాను అని ఒక ట్రైల్ వేసాడు, దించాడు. ఎయిర్పోర్ట్ కట్టి ఉంది. రాబోయే దానికి కిందకి వెళ్ళి చూసి వద్దామన్నాడు. మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. వెళ్ళి చూసాము. తిరిగి వస్తుంటే ఏమయ్యా ఇందులో గాలి ఏదో తక్కువగా ఉంది టైర్లో. అంటే ఏరోప్లేన్ టైర్ చూసారా అంత అబ్జర్వేషన్? తిరిగి వస్తూ మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి వస్తే చూసి ఇది ఫ్లైట్ ఏదో ఇది టైర్లో గాలి తగ్గినట్టుందయ్యా. బాబా అలా అనబాకండి, ఎందుకు వచ్చింది, మనం అందుట్లో వెళ్తున్నాము, నాకు అసలే భయం అన్నా. హైదరాబాద్లో దిగాం. మళ్ళీ ఫ్లైట్, అదే ఫ్లైట్. నాకు టికెట్ లేదన్నారు. వాళ్ళ ముగ్గురికి ఉంది టికెట్, నాకు లేదన్నారు. మాధవరావు లేకపోతే కుదరదు, ఎలాగన్నా చూడండి, మాధవరావు ఉండాలి అని చెప్పి కృష్ణ గారు అన్నాడు. సరే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను తోసేసారు లోపలికి. ఎక్కాం. ఎక్కి గన్నవరం. ఆ రోజుల్లో కృష్ణ గారికి మంచి భూమి పేరులో ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్లు, ఫ్యాన్స్, జనం విపరీతంగా వచ్చారు ఎయిర్పోర్ట్. ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ సార్? గన్నవరం. ఫ్లైట్ పైన చక్కర్లు కొడుతుంది. నేను ముందే గ్రహించాడు కదా, ఏంట్రా ఇది అని అనుకుంటే ఒక పెద్ద సౌండ్ వచ్చింది కిందకి రన్వేలో. ఫ్లైట్ ఆపి పొగ, మాకు తెలియదు. బయట వచ్చి చూసేవాళ్ళందరూ రిసీవ్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు అంతా వచ్చారు కదా జనం. చూసేవాళ్ళందరూ పొగలో టైర్ పోయింది. అంత మండు వేసవకాలంలో టైర్ పేలిపోయింది. పేలిపోయి పైలట్ దిగన్నాడు. అందరూ సేవ్ అయ్యారు అని దండం పెట్టి, భగవంతుడా సేవ్ అయ్యారండి, పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది, ఒక్కళ్ళు బతికేవాళ్ళు కాదు అని చెప్పి. అలాంటి ఇన్సిడెంట్లు అలా ట్రావెల్ చేసి షూటింగ్ మచిలీపట్నంకి వెళ్ళిపోయారు మొత్తం. మాకు తెలియదు, మాకు కిందకి దిగినాకనే చూసిన వాళ్ళు. కృష్ణ గారు అందుకే ముందే చూసి చెప్పినాడు, ఆయన అబ్జర్వేషన్ చూడండి, కీన్ అబ్జర్వేషన్. అదే టైర్ ఏంట గాలి తగ్గింది.
చాలా గమ్మత్తుగా మాట్లాడేవాడు, అసలు పట్టించుకునేవాడు కాదు.